ఈరోజు కాకినాడ జిల్లా కాంగ్రెస్ పార్టీ కళావెంకటరావు భవనం నందు ప్రెస్ మీట్ నిర్వహించడంలో ముఖ్య ఉద్దేశం ప్రస్తుత మోడీ గవర్నమెంట్ చేసిన తుచ్చరేకు ఖండిస్తూ ఏమిటంటే మా కాంగ్రెస్ ప్రభుత్వం 2005లో యూపీఏ 1 గవర్నమెంట్ 2005 సంవత్సరంలో ఎంతో ఎక్సర్సైజ్ చేసి మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకమును ఒక చట్ట రూపంలో తేవడం జరిగింది. దాని ముఖ్య ఉద్దేశం భారతదేశంలోని అన్ని గ్రామాలలో మీ పని హక్కు ప్రతి పేదవానికి హక్కు కల్పించి ఎంతో ఉపాధిని కల్పించి ఉన్నది. ఈ మహాత్మా గాంధీ నేషనల్ రూరల్ ఎంప్లాయ్మెంట్ గ్యారంటీ స్కీమును ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాలు కూడా సమర్థించాయి. అటువంటి అప్పటి నుంచి ఈ 20 సంవత్సరాల పట్టు జరుగుతూనే ఉన్న ఈ పథకాన్ని ఈ మధ్య మోడీ గారి గవర్నమెంట్ దాని స్థానే బీబీ గ్రామ్ జీ అనే చట్టాన్ని తీసుకురావడం చాలా అన్యాయం, దుర్మార్గం. ముఖ్యంగా మహాత్మా గాంధీ గారి పేరు తొలగించడం అంటే చాలా దురదృష్టం. అది ఒక్కటే కాకుండా చట్టంలో కూడా ఎన్నో మార్పులు తీసుకొచ్చినారు. దానికి గత సంవత్సరం డిసెంబర్ 27న మా ఏఐసిసి సిడబ్ల్యూసి మీటింగ్లో ఈ విషయాన్ని దీని మీద సుదీర్ఘంగా చర్చించి ఈ చట్టాన్ని రద్దు చేసే వరకు కాంగ్రెస్ పార్టీ పోరాడాలని, మహాత్మా గాంధీ జాతీయ ఉపాధి హామీ పథకాన్ని కంటిన్యూ చేయవలసిందని, మహాత్మా గాంధీ గారి పేరు తొలగించుటకు కుదరదని, ఆయన పేరు పెట్టే వరకు పోరాటం దేశవ్యాప్తంగా చేయాలని పిలుపునిచ్చి ప్రతి రాష్ట్రానికి ప్రతి డీసీసీకి ఒక ముఖ్యమైన సర్కులర్ పంపడం జరిగింది. అందులో భాగంగా మొన్న 8వ తారీఖున రాష్ట్ర మా కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జ్ అయినటువంటి మాణిక్యం ఠాకూర్ వారి సమక్షంలో విజయవాడ ఏపీసీ ఆఫీసులో మాకందరికీ కూడా దిశానిర్దేశం చేసి ఉన్నారు. వారి యొక్క ఆదేశాల మేరకు మేము ఈరోజు ఈ పత్రికా సమావేశం ఏర్పాటు చేసి ఉన్నాము. ముఖ్యంగా ఈరోజు ఈ పత్రికా సమావేశం తర్వాత రేపటి నుండి మా యొక్క షెడ్యూల్ తెలియజేయగలుగుతాము. 8 జనవరి పిసిసి స్థాయి ప్రణాళిక సమావేశం జరిగింది. 10వ తారీఖున ప్రెస్ మీట్ పెట్టి ఉన్నాము. ఇక 11 జనవరి ఒకరోజు నిరాదీక్ష మరియు ప్రదర్శన మహాత్మా గాంధీ గారి విగ్రహం వద్ద ఉదయం కాంగ్రెస్ పార్టీ శ్రేణులని వచ్చి 10 గంటల నుంచి సాయంత్రం 5 గంటల వరకు నిరసన దీక్ష జరపడం జరుగుతుంది. ఇక 12 జనవరి నుండి 29 జనవరి వరకు గ్రామ స్థాయి వరకు కూడా ఈ ఉపాధి హామీ పనులు ఎక్కడైతే జరుగుతున్నాయో వారితో కలిసి వారి యొక్క అభిప్రాయాలను తీసుకొని చర్చించడం జరుగుతుంది. ఇక అదే సమయంలో విధానసభ స్థాయి సమావేశంలో కరపత్రాలు పంపిణీ చేపట్టడం జరుగుతుంది. జనవరి 30న గాంధీజీ వర్ధంతి నాడు
మొత్తం వార్డు స్థాయి శాంతియుత నిరసన జరుగుతాయి. గ్రామ స్థాయి నుంచి జిల్లా స్థాయి వరకు ఇక 31 జనవరి నుండి ఫిబ్రవరి 6 వరకు కూడా బచావో ధర్నా జరుగుతుంది. ఈ ధర్నా వద్ద కాంగ్రెస్ పార్టీ శ్రేణులన్నీ కూడా ఈ బిల్లును ఉపసంహరించుకోవాలని మరియు ఎంజీ నరేగాను దాని అసలు పునరుద్ధరించాలని డిమాండ్ చేస్తూ కలెక్టర్ గారు వినతిపత్రం సమర్పించడం జరుగుతుంది. 7 ఫిబ్రవరి నుండి 15 ఫిబ్రవరి వరకు రాష్ట్ర స్థాయి విధానసభల ముట్టడి జరుగుతుంది. 16 ఫిబ్రవరి నుండి 25 ఫిబ్రవరి వరకు జోనల్ ఏఐసిసి ర్యాలీలు జరుగుతాయి. పై కార్యక్రమాలన్నీ ఖచ్చితంగా పాటించడం జరుగుతుంది. దీనికి సంబంధించి మా యొక్క అధినాయకత్వం ఏ విధంగా దిశానిర్దేశం జరుగుతుందో దాని అంతటిని కూడా ఒక జిల్లా అధ్యక్షుడిగా నేను, కాకినాడ నగర అధ్యక్షుడిగా సోదరుడు చక్కా నోకరాజు గారు మరియు మా స్పోక్స్ పర్సన్ జగ్గంపేట కోఆర్డినేటర్ అయినటువంటి శివగణేష్ గారు మొత్తం జిల్లా శ్రేణులందరూ కూడా పాల్గొని మా యొక్క వాణిని ఈ నెల మాకు ఎప్పటి వరకు అయితే ఈ కార్యక్రమం జరపమని చెప్పారో అప్పటి వరకు కూడా మా వాణిని గట్టిగా వినిపించి పోరాటం చేసి మరలా మహాత్మా గాంధీ ఎన్ఆర్జీఎస్ ఫండ్ అయ్యే విధంగా గట్టిగా ప్రయత్నిస్తాం.